నమస్తే. ఇక్కడికి ఇక్కడికి వచ్చే ముందుకి ఇప్పుడు అంటే ఎస్పీలు ఈ క్షణానికి 85% తేడా అండి. అంటే ఇంతకుముందు ఒక ట్రాన్స్ లో ఉండేవాళ్ళం, అది అవుతుందా లేదా, లేకపోతే అసలు దానికి సొల్యూషన్ ఏంటి, ఆ మైండ్ సెట్ అనేది ఒక స్టెబిలిటీగా ఉండేది కాదు. అంటే పలు విధాల పరిగెత్తు ఇది అవుతుందా, మళ్ళీ అది వస్తుందా. ఇప్పుడు ఏంటంటే అసలు దానికి అది చేయడానికి ఒక మార్గం ఏంటి, ఒక అంటే అది అవుతుంది లేదు తర్వాత సంగతి, ముందు మార్గం అనేది ఒకటి ఎంపవర్డ్ అనమాట. స్వయం సిద్ధులు అంటే అదే. అంటే ఈ సమస్య ఉంది, అది నేను చేయగలను, చేసుకోగలను. చేసుకోవడమే కాక పక్క వాళ్ళకు కూడా మార్గాన్ని చూపించగలగాలి. మనం కళ్యాణ సాధనలో ఏం చెప్తాం? వ్యాధిగ్రస్తంతో వ్యాధి నివారణ, దీని దుఃఖంగా దుఃఖ నివారణ. ముస్సే నిస్వార్థ భావసే కరవాలి. నన్ను నిస్వార్థ భావంతో చేయనివ్వండి, చేసేలా శక్తినివ్వండి అని అడుగుతున్నాను. మరి దేని దుఃఖంతో దుఃఖ నివారణ నువ్వు ఎలా చేయగలను అనుకుంటున్నావు? నీకు వచ్చు కదా, నువ్వు చేయగలవు, వాళ్ళకి మార్గం చూపించగలవు, కళ్యాణ సాధన చేయమని చెప్పగలవు. నాకు ఈ ప్రాబ్లం ఉందంటే నువ్వు చేసుకో, నీకు సొల్యూషన్ వస్తుంది, నువ్వు ధైర్యంగా చెప్పగలవు. నీకు చేస్తూ ఉంటే నీకు రిజల్ట్స్ వచ్చిన కొలది ఇంకా ధైర్యంగా.